బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి మండలంలోని ముంపు ప్రాంతాల పర్యటనకు వెళుతున్న వైసీపీ నేతల కార్లపై దాడి జరిగింది. పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వాహనాన్ని అడ్డుకున్నారు స్థానికులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక పల్నాడు జిల్లాలో వాతావరణం మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన పోలీసులు అలాగే స్థానికులు అక్కడ పరిస్థితి ఎంత టెన్షన్ వాతావరణం నెలకొందో. సో ఎలక్షన్ టైంలోనే కాదు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన టైంలో కూడా వైసీపీ నేతలపైన దాడి జరిగింది. ఆ వాహనాన్ని కూడా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడ స్థానికులు ఎంత కోపంతో ఎంత ఉద్రేకంతో ఉన్నారో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వాతావరణాన్ని మనకు తెలియజేయడానికి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, ఎందుకు అక్కడ దాడి చేస్తున్నారు వైసీపీ నేతలపైన, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం వరద ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఈ రోజు వరద ముంపు గ్రామాల్లో పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే ఉదయం సమయం నుంచే కూడా వీరి యొక్క పర్యటనకు సంబంధించినటువంటి అంశాలను అడ్డుకుంటామనే విధంగా కూడా టీడీపీ నేతలు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన పోలీసులు ఉదయం నుంచి కూడా తమకు ఎలాంటి సమాచారం లేదు, ఎలాంటి ఉధృత వాతావరణం ఉండదు అనే విధంగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శంకర్రావుకి సంబంధించినటువంటి అనుచరులు అమరావతికి సంబంధించినటువంటి గ్రామాల్లో పర్యటనకు వెళ్లడం జరిగింది. ఇది ప్రధానంగా వైకుంఠపురం, పెద్దమాదూరు, నకుర్లపాడు, మునుగోడు గ్రామాల్లో పరిశీలించాలనే విధంగా ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు అమరావతికి వెళ్లేటప్పటికీ అక్కడికి టీడీపీ కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా దాడి చేసినటువంటి జరిగే పరిస్థితి ఉంది. ఒక ఇనోవా కారుకు సంబంధించినటువంటి అద్దాలను కూడా టీడీపీ కార్యకర్తలు అయితే పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే వైసీపీ పర్యటన పైన సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలని చెప్పే ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఈ సమయంలో వైసీపీ నేతలు పర్యటన సాగిస్తున్నారనే విధంగా కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంది. కాకపోతే ఈ అంశానికి సంబంధించి వైసీపీ నేతలు మాత్రం తాము ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వెళ్లాలనే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం తామైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తమ పైన దాడి చేశారనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కీలకంగా మనం చెప్పాల్సినటువంటి అంశం, ముందుగా టీడీపీ శ్రేణులు క్లియర్ గా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పర్యటనని తాము అడ్డుకుంటామనే విధంగా చెప్పినప్పటికీ పోలీసులు అలర్ట్ అవ్వకపోవడం, పోలీసులు దానిని నిర్లక్ష్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి అనుచరులపై కానీ వాహన శ్రేణులపైన దాడి జరిగినట్లు కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే పోలీసులు వారిని నిర్లవరించే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాహనాలపైన దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం ఉధృత వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల్ని, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శంకర్రావుని ఈ అమరావతి ప్రాంతాలకు రావద్దు అనే విధంగా కూడా పోలీసులు అయితే వాళ్ళని వెనక్కు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా, రైట్. సాయిశంకర్, అయితే ఇప్పుడు వరద ముంపు ప్రాంతాల పర్యటనకు కదా వైసీపీ నేతలు వస్తున్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా చెప్తున్నారు, అంటే అధికార పక్షం ప్రతిపక్షం అని కాదు, అందరూ కలిసికట్టుగా సహాయక చర్యల్లో పాల్గొనాలి, ఎవరి వంతు సహాయం వాళ్ళు చేయాలని కూడా కోరుతున్నారు. సో ఇలాంటి సమయంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్న వారిపై టీడీపీ నేతలు ఇలా ముందుగానే అడ్డుకుంటామని చెప్పడం కావచ్చు, లేదంటే దాన్ని పోలీసులు అడ్డుకోకపోవడం కావచ్చు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారనుకోవచ్చు? ప్రధానంగా ఇక్కడ పోలీసుల యొక్క నిర్లక్ష్యం అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం కంపల్సరిగా వాళ్ళైతే మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి పెద్ద అంకెలో కూడా వాళ్ళు పర్యటన సాగించేటటువంటి నేపథ్యంలో అక్కడ కొంత ఎలాంటి వాతావరణం లేకుండా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కొంత నిర్లక్ష్యం వహించారనే విధంగా కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే టీడీపీ శ్రేణులు కంపల్సరిగా అడ్డుకుంటామనే విధంగా కూడా ఉదయం సమయం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వాళ్ళు ప్రకటించకుండా
అనూహ్యంగా కనుక వాళ్ళు వచ్చి కనుక దాడి చేస్తుంటే కనుక వేరే విధంగా ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు ఉదయం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కొంత ఎక్కువగా బందోబస్తు ఏర్పాటు చేస్తుంటే ఈ దాడులు జరిగేవి కాదనే విధంగా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కాకపోతే ప్రస్తుతం పోలీసులు కూడా ఒకే అంశం చెప్తున్నారు, తాము క్లియర్ గా భద్రతకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము, కాకపోతే ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి టీడీపీ శ్రేణులు దాడి చేయడం వల్ల వాళ్ళ వాహనాలు ధ్వంసమైనాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలను వైసీపీని వాయిదా వేసుకోవాలనే విధంగా కోరుతూ వాళ్ళని వెనక్కి పంపిస్తున్నాం అనే విధంగా కూడా పోలీసులు అయితే తమ వర్షం చెప్తుంది. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతానికి జరిగిన ఈ అలజడి ఘర్షణకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం పోలీసులు ఒక నిర్లక్ష్యం మాత్రం క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు టీడీపీ శ్రేణులకు సంబంధించి కూడా వాళ్ళు ఈ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ వర్షం వాళ్ళు చెప్తున్నారు. కావాలని చెప్పి రెచ్చగొట్టడానికి, ప్రజల్లో విద్వేషాలు తేడానికే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్తున్నారనే విధంగా టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. వైసీపీ శ్రేణులు మాత్రం తమ పరిధిలో ఉంది కాబట్టి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్రావు కంపల్సరీగా వాళ్ళని పరామర్శించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మేము వెళ్తున్నాం అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఇరు వర్గాలని నిలువరించడంలో కొంత పోలీసులు విఫలం అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా. రైట్, సాయిశంకర్, అయితే ఒక విపత్తు వచ్చిన సమయంలో జనాలకి ఒక భరోసా ఇవ్వాలి, సహాయక చర్యలు ఏదైనా చేయాలి. ఇవన్నీ కాకుండా ఒక పార్టీ మరొక పార్టీ ఇలా కొట్టుకోవడం వల్ల ప్రజలకు దాని నుంచి వచ్చే లాభం లేకపోగా వాళ్ళ ఏదైతే సహాయక చర్యలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ టైంలో ఇలాంటివి ప్రజలకు ఇంకొంచెం తలనొప్పి తెచ్చే విధంగా మారుతున్నాయి. సో వీటి ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి విపత్తు ఉన్న సమయంలో ఈ గొడవలు అవసరమా? అంటే ప్రధానంగా కూడా పొలిటికల్ పార్టీస్ కూడా తమ యొక్క ఆలోచన విధానాన్ని అయితే క్లియర్ గా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు పెరకూరపాడు నియోజకవర్గంలో అమరావతి మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో జరిగిన సిచ్యువేషన్ ఒకసారి మనం వేరు చేసుకుంటే కంపల్సరీగా పొలిటికల్ లీడర్స్ తమ ఒక వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే విపత్తు జరిగినప్పుడు ప్రజలు ఇటు అధికార పక్షమా ప్రతిపక్షమా లేకపోతే ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతల అనేది వాళ్ళు చూసే పరిస్థితి ఉండదు. కంపల్సరీగా తమ దగ్గరికి ధైర్యం చెప్పడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు స్వాగతించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే అక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్ లో ఒకవేళ విమర్శలు చేస్తే ప్రజలే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం గత 2 రోజులుగా చూస్తే వైసీపీ శ్రేణులు ఎక్కడన్నా కూడా ప్రభుత్వం పైన కొంత వాళ్ళు అపోహలు చేసే ప్రయత్నం చేసినా ప్రజలే డైరెక్ట్ గా చెప్తున్నారు, మాకు సహాయం అందడానికి ప్రభుత్వం క్లియర్ గా అన్ని చర్యలు తీసుకుంటుందనే విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపై ప్రజలే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు టీడీపీ అయినా కూడా వైసీపీ అయినా కూడా కొంత సహనం పాటించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైనా ప్రజల్లో భరోసా అంటే వాళ్ళకి ధైర్యం, మేము ఉన్నాం అనేటటువంటి ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా ఉంటాయి. కొంత టీడీపీ శ్రేణులు కూడా తమ యొక్క ఆహభావాల్ని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా కొంత విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వాళ్ళు వెళ్ళాలి, ఎందుకు వైసీపీ శ్రేణులు అడ్డుకోవాలనే విధంగా కూడా కొంత ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడినా తర్వాత తిరిగి వీళ్ళు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయడం వేరు, పరామర్శల కోసం వెళ్లే వారిపైన దాడులు చేయడం వేరు. అంటే పొలిటికల్ గా ఏదైనా ఎజెండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళు నిలువరించినా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పై స్థాయిలో ఉన్నటువంటి నేతలు కానీ పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనందరం ప్రజల్లో భరోసా నింపాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా టీడీపీలో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు చెప్తుంటే కింద స్థాయి కార్యకర్తలు మాత్రం ఇలాంటి పరిస్థితులను చేయటం, దాడులు చేయటం ఎంతవరకు సమంజసం అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం కొంత పోలీసులు ముందుగానే చర్యలు తీసుకొని టీడీపీ వాళ్ళని ముందుగా వాళ్ళని ఆపేటటువంటి ప్రయత్నం, లేకపోతే వైసీపీ వాళ్ళకి క్లియర్ గా ఒక రోడ్ మ్యాప్ ఇవ్వటం ఇలాంటివి చేసినా కూడా ఇలాంటి పరిస్థితి అయితే ఎదురయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉండేది కాదనే విధంగా కూడా కొంత స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా. రైట్, సాయిశంకర్, అయితే ఈ శంకర్రావు ఎప్పుడు పర్యటనకు వెళ్లారు? ఈ దాడి ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికైతే సద్దుమణిగిందని భావించవచ్చా? అంటే ప్రధానంగా కూడా వాళ్ళు ఉదయం 10 గంటల సమయానికి వెళ్లాలనే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే కొద్దిసేపటి క్రితమే వాళ్ళు ఆ గ్రామాలకు సంబంధించినటువంటి పర్యటనలోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అమరావతి మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఏదైతే వైకుంఠపురానికి సంబంధించినటువంటి గ్రామానికి ఎంటర్ అవుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ సమయంలోనే అక్కడ దాడి జరిగినటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పోలీసులు వైసీపీకి సంబంధించి పర్యటనని
ఆపివేసుకోవాలనే విధంగా కూడా సూచనలు చేసి అన్ని చర్యలను అయితే వెనక్కి పంపించేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి పర్యటనకు వెళ్ళొద్దు అనే విధంగా చెప్తున్నారు. ఇంకోటి, ఈ దాడి చేసినటువంటి టీడీపీ శ్రేణులను కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి ఇటు అమరావతి పిఎస్ కానీ లేకపోతే తుళ్ళూరు పిఎస్ కూడా పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఉధృత వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే, ఎందుకంటే ఇంకా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే వీళ్ళని పంపించి వేసేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రియా. రైట్. సాయిశంకర్, అయితే పరిస్థితిని అర్థం చేసుకొని అటు పర్యటనకు రాకుండా వాళ్ళైనా ఉండాలి, లేదంటే వాళ్ళు వచ్చిన టైంలో వీళ్ళైనా గొడవని క్రియేట్ చేయకుండా అయినా ఉండాలి. ప్రజలకు ఇలాంటి అంటే సంయమనం పాటించి సహాయక చర్యల్లో పాల్గొనాల్సిన పరిస్థితిలో ఇలా అంటే ఇంకొక గొడవని సృష్టించి శాంతి భద్రతలకు లోపం కలిగించేలాగా ఇలాంటి చర్యలు చేయడం వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? వాళ్ళు అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాకు ఎప్పుడు సహాయక చర్యలు అందుతాయి, ఫుడ్ ఎప్పుడు అందుతుంది, వాటర్ ఎప్పుడు అందుతుంది, ఇలా వెయిట్ చేస్తున్న సమయంలో ఒకరికొకరు గొడవ పడి వాళ్ళ వరకు వెళ్లకుండా వీళ్ళే ఇంకొక గొడవ సృష్టించి అక్కడ ఇంకొక ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడం అనేది ప్రజలకు ఎంతవరకు అవసరం అసలు? అంటే ప్రధానంగా కూడా నిన్న మనం ఒక అంశాన్ని పరిశీలిస్తే, నిన్న అదే అమరావతికి సంబంధించినటువంటి మండలాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు వెళ్లారు. పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి గ్రామానికి ₹1,00,000 కార్యక్రమం ఏదైతే ఉందో వాటిని పంపిణీ చేయడం జరిగింది. దానివల్ల ప్రజలు కూడా లబ్ధి పొందారు. కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఒకసారిగా మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రజలు తమ పంట పొలాలు మునిగిపోవడంతో పాటు తమ ఇల్లులు అంటే ఇంకా బురదమయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, ఆ పంట పొలాల్లో ఉండలేనటువంటి పరిస్థితి, వాటన్నింటిని వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో వందలాది మంది గ్రామాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కంపల్సరీగా వాళ్ళకైతే ఇరు పార్టీలు కూడా కంపల్సరీగా వాళ్ళకి భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఈ ఘర్షణ వాతావరణాలు అనేది కూడా సమంజసం కాదనే విధంగా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాయిశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.